అందరికీ నమస్కారం. గీతా పట్టణానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 31వ శ్లోకం చదువుకుంటున్నాం. ఈ శ్లోక సందర్భం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇంతవరకు కూడా సాంఖ్యయోగమును అనుసరించి చాలా యుక్తుల ద్వారా నిత్యము, శుద్ధము, బుద్ధము, సమము, నిర్వికారము, అకర్త అయిన ఆత్మ యొక్క ఏకత్వ, నిత్యత్వ, అవినాశిత్వాదులను భగవానుడు ప్రతిపాదించను. శరీరము వినాశశీలం అని తెలిపి ఆత్మ కొరకు గాని, శరీరముల కొరకు గాని, లేక శరీరాత్మల వియోగముల కొరకు గాని శోకించుట అనుచితమని స్పష్టపరచను. ఈ సందర్భముననే ఆత్మకు జనన మరణములు ఉన్నవని విశ్వసించినా కూడా దానికై శోకించుట తగదని పేర్కొని యుద్ధము చేయుటకు అర్జునుని ఆజ్ఞాపించను. ఇప్పుడు క్షాత్ర ధర్మమును అనుసరించియు శోకించుట తగదని 7 శ్లోకముల ద్వారా వివరించుచు భగవానుడు యుద్ధమునకు అతనిని పురికొల్పుచున్నాడు. రాబో 7 శ్లోకాలు అంటే 31 నుంచి 37వ శ్లోకం వరకు క్షాత్ర ధర్మం అంటే క్షత్రియ ధర్మం, ఒక క్షత్రియుని ధర్మం ఏంటి అనేది అతనికి గుర్తు చేసి ఎంకరేజ్ చేస్తున్నాడు యుద్ధం చేయాలని. మనం శ్లోకం చదువుకుందాం. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. దీని అర్థం ఏంటో తెలుసుకుందాం. అంతేగాక స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కర్లేదు. ఏలననగా క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరొకటి ఏదీ లేదు. క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించిన శ్రేయస్కరమైన కర్తవ్యం మరొకటి లేదు అని అనటాలు అంతర్యమేడని ఒకసారి మనం తెలుసుకుందాం. నీతి రహితము కానిదియు, లోభ కారణముగా చేయబడనిదియు, అన్యాయాచరణమునకు తావు లేనిదియు అయిన యుద్ధము ధర్మబద్ధము, కర్తవ్యము, న్యాయానుకూలము. అట్టి యుద్ధమే ఇతరుల ధర్మములన్నింటికంటేను క్షత్రియులకు మిక్కిలి శ్రేయస్కరము. క్షత్రియునకు అంతకంటేను మించిన కళ్యాణప్రదమైన ధర్మం మరొకటి లేదు. ఎలననగా ధర్మయుద్ధమును ఆచరించు క్షత్రియుడు అనాయాసముగానే ఇచ్ఛానుసారము స్వర్గమును గాని మోక్షమును గాని పొందగలడు. నమస్కారం.